మొట్టమొదటిసారిగా 8th క్లాస్కి వచ్చినప్పుడు నాకు ఏ సెక్షన్ అనేసరికి నాకు కొంచెం ఒక ఫీలింగ్, భయం అనేది వచ్చింది. మేడం గారు అప్పుడు హిందీ చెప్తున్నారు, ఎంటర్ అయ్యాను, చెమటలు పట్టేసాయి. ఎందుకంటే ఫస్ట్ టైం, పైగా నన్ను బి సెక్షన్లో ఏమని సైదుల్ సార్కి ఎంతో అనుకున్నా కానీ నాది ఏ సెక్షన్లో కలిసి ఉండేసరికి ఆ భయం ఎక్కువైపోయింది. మొట్టమొదటిసారిగా నేను చూసింది మన మేడం, హిందీ మేడాన్ని చూశాను. వారే నన్ను క్లాస్ రూమ్లో లాస్ట్ కూర్చోబెట్టారు. అది నాకు బాగా గుర్తు. ఆ మెమరీస్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ తర్వాత ఇక ఈ యొక్క స్కూల్లో మీ అందరికీ తెలుసు, నేను ప్రతి ఏదైనా ఈవెంట్ జరిగితే నేను అందులో స్పీచ్ ఇచ్చేవాడిని. ఈ స్పీచ్ ఇచ్చే దాన్ని బట్టి ఆ రోజుల్లో యాదగిరి సారు, అరే నీలో ఒకటి ఏదో ఉందిరా, నువ్వు ఇంకా ఇలానే ముందుకెళ్ళాలని చాలా ఎంకరేజ్ చేశాడు. ఆ తర్వాత శ్రీనివాస్ సార్ నాకు ఎంతో కోఆపరేషన్ చేసేవాడు. ఏందోయ్ అలా కాదోయ్ ఇలా అలా అరే, ఆయన ఓయ్ తప్ప అరే ఒరే అనే పదం ఆ సార్ నోటి నుంచి ఎప్పుడూ రాలేదు. ఆ ఓయ్ అనే పదాన్ని మేము ఇప్పటికీ మా పిల్లల్ని ఓయ్ అంటే మా శ్రీనివాస్ సార్ అనేది అలా పిలుచుకోవడం. అలాగే విశ్వనాథ్ సారు, తను ఎప్పుడైతే ఈ ప్రమోషన్ మీద వెళ్తున్నప్పుడు ఆయన ఒక గిఫ్ట్ ఇచ్చారు నాకు. నువ్వు అన్నిట్లో పార్టిసిపేట్ చేసావు కాబట్టి ఒక మెమొరీ అని ఉండాలని ఒక పెన్ను ఇచ్చాడు. ఇప్పటికీ నా బీరోలో ఆ పెన్ను అలాగే పెట్టుకున్నాను. ఇక రఘుపతి సార్ నన్ను చాలా కోఆపరేషన్ చేసేవాడు. ఎలా అంటే, నువ్వు బాగా స్పీచ్ ఇస్తున్నావు కాబట్టి ఈ సోషల్లో నీకు ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంటాయి, నువ్వు కొంచెం ముందుకెళ్ళాలి అని రఘుపతి సారు కోఆపరేషన్ చేయడం. ఇక సైదుల్ సార్ అయితే ఆయన యొక్క మన మనసుని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకుంటాం. ఆయన పద్యాన్ని పాట రూపంలో, ఆ పాట రూపంలో మనల్ని ఎప్పుడు నేను చదవకపోయేది తెలుగు, ఆయన పాట గుర్తు చేసుకొని రాసేవాడిని ప్రతి పద్యం. ఇప్పటికే ఆయన నేర్చుకున్న పద్యాలు అవన్నీ, ఆ పద్యాలన్నీ అలా నోటెడ్ అయిపోయినాయి. ఆ తర్వాత మనకు ఫిజిక్స్ సునంద మేడం అనుకో, బయాలజీ, ఆ సునంద మేడం చాలా చక్కగా ఎంకరేజ్ చేసేవారు. ఆ తర్వాతకి మనకు ఇంకొక అప్పుడు ప్రిన్సిపాల్ మన నారాయణరావు సార్, నారాయణ సార్ కంటే ఇంకొక సార్ ఉంది, ప్రసాదరావు సార్ ఉండేవారు. ఆయన తన యొక్క యాక్టింగ్ ఏళ్ళతో చూస్తుంటే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ మన జీవితంలో వాళ్ళు ఎప్పుడు అలా మనలో ఉండిపోతూ ఉండేవాళ్ళు. ఆ మేనేజర్స్ అనేది మనలో ఎప్పుడు ఉండిపోయేది. ఇలాంటి ఈ సంఘటనలు, ఇవన్నీ ఈ జ్ఞాపకాలు నాకు తర్వాత ఇంటర్లో కానీ, డిగ్రీ కానీ, అదర్ ఎడ్యుకేషన్లో కానీ నాకేమీ గుర్తులేవు. కానీ ఈ యొక్క స్కూల్లో ఉన్న విషయాలు ప్రతిదీ నాకు ఒక అనుభవపూర్వకంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ మోటివేషన్. ఇక జానీ సార్ లెక్కలు, ఆయన లెక్కలకు కొంతవరకే చెప్పేది కానీ మోరల్ వాల్యూస్ మనకు నవ్వొస్తుంది. కానీ ఆ మోరల్ వాల్యూస్ ఆ సందర్భంలో అనేకం చెప్పేవాళ్ళు. జీవితం అంటే అలా ఉంటుందిరా, ఇలా ఉంటుందిరా అంటే అవన్నీ నేను నేర్చుకున్నాను ఆ టైంలో. మ్యాథమెటిక్స్ అంటే మనం చదువుకున్నా వచ్చేస్తుంది అన్న ఫీలింగ్లో ఉండేది. కానీ ఆయన చెప్పే విషయాలు చాలా వాల్యుబుల్గా ఉండేవి. ఇక ఆనంద్ బాబు లెక్కలు చాలా అద్భుతం. ప్రతిదీ స్కూల్లో ఈ సార్లు మనకు వారు నేర్పిన ఆ యొక్క మెమొరీస్ మొత్తం మనలో ఉన్నాయి. ఇంకా ఫ్రెండ్స్, ఇక నేనైతే చాలామందికి అప్పుడు పొడుగ్గా ఉండేవాడిని, సన్నగా ఉండేవాడిని, అలా గుర్తుపట్టి ఇప్పుడైతే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు మేబీ. ఆ అనుభవాలు ఇవన్నీ చాలా మనలో మదిలోకి ఉన్నాయి. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఈ యొక్క వేదిక, ఇటువంటి పరిణామం మనకు కలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇటువంటి పరిచయ వేదిక చాలా అద్భుతమని భావిస్తున్నాను. మరి పిలవగానే వచ్చినటువంటి మేడం సార్, ఇంకా మరి వాళ్ళు కొందరు రానే ఉన్నట్టు ఆ సార్లకు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు నాగరాజు, నాది బి సెక్షను. నాకు బాగా ఒక గుర్తున్న ఇన్సిడెంట్ చెప్తా ఒకటి. సో నాకు రఘుపతి సార్ తోటి బాగా అనుబంధం ఉంటుండే. సో సారు నాకు చాలా క్లోజ్గా ఉంటుండే. సో నేను బి సెక్షన్లో మీకు ఉన్నది నేను కాదనట్లేదులే, కానీ నాకు కొంచెం ఇంకెక్కువ ఉంటుండే అని నేను అనుకుంటున్నా. ఓకేనా? సో బి సెక్షన్లో నేను లీడర్గా ఉన్నప్పుడు ఊకే పేర్లు ఎక్కిస్తుంటుంది. సారు ఖాళీ పేరు ఉన్నప్పుడు అలా పేర్లు ఎక్కి అంటే ఊకే ఒక పేపర్ పట్టుకొని ఎవడు మాట్లాడిండు, ఎవడేం చేసిండు, ఊకే పేర్లు ఎక్కిస్తుండే. నేను అదే డ్యూటీ ఉంటుండే. సో ఒకరోజు ఏమైంది అంటే, వీరన్నగాడు గుర్తున్నాడా? వీరన్నగాడు పేరెక్కించిన ఊకే వాడి దొరికేది. ఊకే వాడు అల్లరి చేసి వెనక కూర్చొని వాడు అదే దందా ఉండేది మంది. సో వాడిని పేరెక్కించిన అని చెప్పేసి నన్ను ఒక దగ్గర స్పాట్ పెట్టిండు వాడు.
దొరకలేదు నేను. కాకపోతే నెక్స్ట్ డే వచ్చి సార్కి చెప్పడం జరిగింది. సో సార్కి చెప్పినప్పుడు సార్ బాగా కొట్టిండు. సో వాడు ఉంటే కొంచెం ఫన్నీగా ఉంటుండే. ఇంకా ఇప్పుడు అవి గుర్తొచ్చినప్పుడల్లా నాకు చాలా బాగా అనిపిస్తుంటుంది. సో సారు విశ్వనాథన్ సార్ తోటి బాగా ఉండే. విశ్వనాథన్ సార్ అంటే చాలా ఇష్టం ఉంటుండే. వీడు బాగా చదువుతాడు, వీడు కొంచెం మంచిగా ఉంటాడు అని చెప్పేసి ఉంటుండే. కానీ సారీ సార్, యాక్చువల్గా ఏమైంది అంటే ఎందుకు సార్ చెప్పినట్టే సార్, ఫస్ట్ మన యాకూబ్ గాడు మునీర్ గాడు వాళ్ళిద్దరు బుక్లో చూసి రాస్తే వాళ్ళ వెనక కూర్చొని నేను చూసి రాసిన సార్ నేను ఫస్ట్. సో ఫస్ట్ నేను అట్లా అవుతుండే. సో తర్వాత సార్ చేతిలో చాలా దెబ్బలు తిన్నా నేను. అరే నువ్వు ఎందుకురా ఫస్ట్ మంచిగా చదువుతుంటే తర్వాత చదువుతలేవురా ఇంగ్లీష్. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ ఒక్కటి చాలా భయం సార్. మిగిలిన అన్నీ ఫుల్ మంచిగా ఉంటుండే, ఇంగ్లీష్ కాడికి వచ్చేసరికి కొంచెం భయం అవుతుండే. సో అట్లా నాకు ఇంగ్లీష్ కొంచెం ఎంచుకుంటుండే అప్పుడు. సో ఇప్పుడు ఓకే. ఇంకా మన ఫ్రెండ్స్ ఇక చాలా తీట ఉంటుండే ఇంకా క్లాస్లో. సో మనం ఫస్ట్ శ్రీనివాస్ సార్ గురించి చెప్పే ముందు ఇంతసేపు అనుష నిక్కత్ చెప్పారు కదా. సో వాళ్ళను బాగా ఎంకరేజ్ చేసిండని శ్రీనివాస్ సార్ ఎప్పుడు వచ్చి కొడుతుండే, బాగా భుజం మీద కొడుతుండే. అవును. సో ఇట్లా అప్పుడు అన్ని చిన్నప్పుడు చాలా ఉంటుండే, ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి కానీ సో ఇప్పుడు టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. మన తర్వాత బాగా శ్రీధర్ బాగా ముచ్చట పడుతున్నాడు చెప్పడానికి, దానికోసం వానికి టైం ఇస్తున్నాను నేను. ఒక శిల్పి ఉండేటోడు అట, శిల్పాలు చెప్తాడు కదా. ఒక శిల్పి ఉండేటోడు పోకుండా ఒక రాయి దగ్గర పోయి దాన్ని ఒక మంచి శిల్పంగా మారుద్దామని చెప్పేసి ఉలితోని కొట్టడం స్టార్ట్ చేసిండు. ఆ రాయి ఏమన్నదంటే నాకు చాలా నొప్పిగా ఉంది, సో నేను భరించలేకపోతున్నా, నన్ను వదిలిపెట్టు, వేరే దగ్గర పోయి నువ్వు శిల్పం చెక్కిపో అని చెప్పేసి పంపించేసింది. సో ఆ శిల్పి ఏం చేసిండు, నెక్స్ట్ ఇంకొక రాయి దగ్గర పోయిండు, ఇంకొక రాయి దగ్గర పోయి శిల్పం చెక్కడం స్టార్ట్ చేసిండు. దానికి కూడా బాగా నొప్పి వచ్చింది, అయినా ఓర్చుకొని ఒక గంట సేపు ఓర్చుకోవడం వల్ల ఆ రాయి ఒక మంచి వినాయకుడిగా చెక్కడం జరిగింది శిల్పి. సో శిల్పి చెక్కి వెళ్ళిపోయాడు. అక్కడ అటువైపుగా వెళ్ళే కొందరు ఊరోళ్ళు ఆ విగ్రహాన్ని చూసి మంచిగా కొలవడం స్టార్ట్ చేసారు, దేవుడికి కొలవడం స్టార్ట్ చేసారు. మనకు ఫస్ట్ బాగా నొప్పికి పెడుతుంది అని చెప్పేసి ఉన్నది కదా రాయి, ఆ రాయిని తీసుకొచ్చి ఆ ముందు పెట్టి కొబ్బరికాయలు కొట్టడానికి పెట్టారు అన్నట్టు. సో ఒక గంట సేపు ఓర్చుకున్న శిల్పం ఏమో దేవుడు అయ్యింది. సో ఓర్చుకోలేని ఆ రాయి ఎప్పటికీ నిత్యం కొబ్బరికాయ కొట్టుడు దెబ్బలు తింటేనే ఉన్నది అన్నట్టు. సో అట్లా ఈ కథలో నీతి ఏంటి అంటే అందరం ఉన్నాము. సో మనం అందరూ అట్లా ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని బాధలు వచ్చినా కానీ అవి మనకు మెట్లుగా, మనకు అవి పాజిటివ్గా మలుచుకొని మనం జీవితంలో ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇక్కడ 9th క్లాస్ 10th క్లాస్ 2 years చదివా. ఇక నా జీవితంలో అద్భుతమైన రోజులు, గోల్డెన్ ఇయర్స్ అంటే ఈ 2 years నా మొత్తం జీవితం. అయితే ఆ 2 years ఎక్స్పీరియన్స్ చూస్తే దాంట్లో ఒక్కొక్క టీచర్ గురించి చెప్పాలంటే ఫస్ట్గా మన తెలుగు సైదులు సార్. మనకి ఫేర్వెల్ పార్టీ రోజు లాస్ట్ ఫేర్వెల్ పార్టీ జరిగింది కదా 10th క్లాస్. అయితే సార్ స్పీచ్ ఇస్తూ పద్యం చదువుతున్నాడు. అయితే అప్పుడు ఆ టైం ఏడ్చాను నేను, ఆ పద్యాలు మళ్ళీ మిస్ అవుతున్నాను అని చెప్పేసి. అది ఇప్పటికీ మర్చిపోలేను. అలా సైదుల్ సార్ని కోల్పోయాం. ఆ తర్వాత యాదగిరి సార్ ఆయన గ్రేట్ మోటివేటర్ అండ్ అన్ని విధాలుగా బాగా మోటివేట్ చేసేవాడు సార్ అంటే కొంచెం భయం ఉండేది బాగా. హిందీ సబ్జెక్ట్ అంటే భయం, అప్పుడు సార్ అంటే కూడా కొంచెం బాగా భయం ఉండేది యాదగిరి సార్ అంటే. అండ్ నెక్స్ట్ మనకి మ్యాథ్స్, ఇంగ్లీష్ శ్యామల మేడం వచ్చారు. అప్పుడు నేను 10th క్లాస్లో ఉన్నా కదా, 9th 10th. శ్యామల మేడం రాలేదు, ఈరోజు మిస్ అయిపోయింది. అయితే ఈ శ్యామల మేడం మధ్యలో వచ్చారు, లాస్ట్లో సిలబస్ చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేశారు. అప్పుడు ఇంగ్లీష్ని ఒక 6 months తర్వాత వచ్చి కంప్లీట్ చేశారు. అప్పుడు ఇంగ్లీష్లో కూడా మంచి మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ మనకి జానీ సార్, ఆనంద్ బాబు సార్. అయితే నాది ఏ సెక్షన్కి జానీ సార్ చెప్పేవారు,
బి సెక్షన్కి ఆనంద్ బాబు సార్ చెప్పేవారు. అయితే ఏ సెక్షన్ జానీ సార్ గురించి తెలిసిందే, ఇంగ్లీష్ బోధించేవాడు, మళ్ళీ మ్యాథ్స్ కూడా చెప్పేవారు. యాక్చువల్గా ఒక ప్రాబ్లం ఉంది, ఒక ప్రాబ్లమ్ని ఒక 10 minutesలో చెప్పవచ్చు, కానీ సార్ దాన్ని హాఫ్ అన్ అవర్ తీసుకునేవాడు. కాకపోతే అది మైండ్లో ఉండిపోయేది. జానీ సార్ చెప్పింది పూర్తిగా మైండ్లోకి వెళ్ళిపోయేది పూర్తిగా. అంటే దాంతోపాటు ఇంకా మోటివేషన్ ఇవ్వడం, అలాగా దాని మైండ్లో ఉండిపోయేది. సార్ 2 subjects చెప్పడం వల్ల సిలబస్ కంప్లీట్ అవ్వలేదు. తర్వాత ఆనంద్ బాబు సార్ వచ్చారు మాకు. ఈ ఆనంద్ బాబు సార్ చాలా పర్ఫెక్ట్ బోధించేవారు. అంటే 9th క్లాస్లోనే 10th సిలబస్ చెప్పారు ఆనంద్ బాబు సార్. అలాగా ఇంకా నా జీవితంలో అద్భుతమైన ఫ్యాకల్టీలో ఒకరు ఆనంద్ బాబు సార్. సార్ వచ్చి బుక్ ఏం లేకుండా డైరెక్ట్ వచ్చి చెప్పేవారు, బుక్ ఏం లేకుండా. అలాగా దాన్ని చూసి నేను కూడా బాగా నేర్చుకున్నా. తర్వాత నేను కూడా హిస్టరీ సబ్జెక్ట్ చెప్తున్నా ప్రజెంట్. అలాగా ఆ సార్ని చూసి నేర్చుకున్నా. ఇంకా జానీ సార్ కూడా చాలా బాగా చెప్పేవారు. జానీ సార్ చెప్పినవి కొన్ని గుర్తున్నాయి. అప్పుడు మామూలుగా లెస్ దాన్ గ్రేటర్ దాన్ అంటాం కదా, అవి కొంచెం కన్ఫ్యూజన్ అయ్యాయి. సార్ ఒకరు చెప్పారు, ఈ ముక్కు కొన లెస్ దాన్ ఇలా ఉంటుంది కదా, ఆ కొన సైడ్ ఉన్నది చిన్నదిరా అన్నారు. అది ఇప్పటికీ గుర్తుండిపోయింది. అలాంటి విషయాలు గుర్తుండిపోయాయి. ఇంకా మనకి నెక్స్ట్ సైన్స్, ఇక మన శ్రీనివాస్ సార్ మనకి స్క్రూ గేజీ, చక్కెర తయారీ విధానం అనేక విషయాలు చెప్పారు సార్ చెప్పుకుంటూ. అలాగా క్లాస్ చెప్తున్నప్పుడు సార్ అనుకోకుండా వెనక్కి వెళ్ళారు అంటే ఎవరో కోరు దెబ్బలు పడతాయి సార్, అది తెలుసు. అది సార్ అలా ఉండారు సార్, ఒక లెజెండరీ ఫ్యాకల్టీ సార్. ఇక నెక్స్ట్ మనకి శ్రీనివాస్ సార్ నాకు చాలా, అంటే స్కూల్లో మంచి మార్క్స్ వచ్చాయి, స్కూల్ ఫస్ట్ వచ్చాను అని చెప్పేసి అప్పుడు సార్ నన్ను పిలిచి నన్ను కూర్చోబెట్టి, నీకు మంచి సబ్జెక్ట్ ఉంది, దాంతోపాటు నీకు రిజర్వేషన్ కూడా ఉంది, నువ్వు మంచిగా చదువు అని చెప్పేసి, నాకు సారు గుర్తుందో లేదో నాకు తెలియదు, నన్ను తీసుకెళ్ళి ఎక్సలెంట్ వికాస్ కాలేజీలో, అక్కడ మంచి ఫ్యాకల్టీ ఉన్నారు వికాస్ కాలేజీలో, అక్కడ వెంకన్న సార్ మ్యాథ్స్ చెప్తారు, చాలా మంచి ఫ్యాకల్టీ ఉంది అని చెప్పేసి శ్రీనివాస్ సార్ నన్ను తీసుకెళ్ళి నా ఫీజు మాట్లాడి సారే జాయిన్ చేయించారు నాకు. తర్వాత నేను 900 మార్క్స్ తీసుకొచ్చా, 900 మార్కులు తీసుకొచ్చా ఇంటర్లో. అలాగే సారే నాకు పునాది వేశారు సారే. ఇక ఆ తర్వాత మనం ఆ పునాది మీద మన బిల్డింగ్ నిర్మించుకొని ఇప్పుడు ఆ ఇంట్లో హాయిగా ఉంటున్నాం ప్రజెంట్. ఇప్పుడు రైల్వే సెక్యూరిటీ. ఓకే, నెక్స్ట్ మనకి సోషల్ రఘుపతి సార్. సోషల్ సబ్జెక్ట్ అంటే చాలా ఉంటాయి మనకి, జాగ్రఫీ ఉంటుంది, ఎకనామీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది. అలా 4 సబ్జెక్టులు అద్భుతంగా బోధించేవారు మన రఘుపతి సార్. ఇంకా యాక్చువల్గా మన బుక్ చూసి చెప్పకుండా సబ్జెక్ట్ని సింప్లిఫై చేసుకుంటూ, అంటే ఒక పేపర్ మీద సింప్లిఫై చేసి ఆ పేపర్ మీద మెయిన్ పాయింట్స్ ఉంటాయి కదా, దాన్ని చూసుకుంటూ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసేది రఘుపతి సార్. అలాగ అనేక సంవత్సరాలు అనేక విషయాలు చెప్పారు సార్. ఓకే, మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్. మిమ్మల్ని జీవితంలో ఎప్పుడు మర్చిపోలేము. ఇలాంటి గురువులకి మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మన అందరం మళ్ళీ కలవాలి, మళ్ళీ ఈసారి ఫ్యామిలీతో కలవాలి. మన అందరం మళ్ళీ ఈసారి మాత్రం ఏదైతే ఫ్యామిలీ ఉన్నారో ఫ్యామిలీ పిల్లలు అందరూ కలిసి కలవాలి, మళ్ళీ సార్లను సన్మానించుకోవాలి. రమ ఎవరు, మునీరు, యాకూబ్ పాషా, అండ్ గర్ల్స్లో నిక్కత్, ఇంకా అనుష, ఈ 4 కీ రోల్ ప్లే చేశారు దీంతో పాటు కొంతమంది కూడా ఉన్నారు ఇంకా. అయితే వీళ్ళు మెయిన్ కీలక పాత్ర పోషించింది. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, ఈ 4గురికి అండ్ మిగతా వాళ్ళకి కూడా. నా పేరు దేవ్ సింగ్, మాది మలయాళం. నేను వచ్చి 6th జాయిన్ అయినాను. ఇక్కడ 6th జాయిన్ అయినప్పుడు స్కూల్ దగ్గర ఇప్పుడు చాలా చాలా గడ్డగా చాలా మంది ఉంది. మొత్తం 6th జాయిన్ అయినప్పుడే మొత్తం తీస్తున్నారు. అప్పుడు చాలా నాకు గుర్తున్నాయి. తర్వాత 6th నుండి నాకు నారాయణరావు సార్ తెలుగు చెప్పేది, మేడం హిందీ చెప్పేది, నాకు చాలా గుర్తున్నాయి. విశ్వనాథ్ సారు ఇంగ్లీష్ చెప్పేది, ఇది కూడా చాలా గుర్తున్నాయి నాకు. కొన్ని సిచ్యువేషన్లో నేను చాలా బాధపడ్డప్పుడు దానికి సార్ వాళ్ళు నన్ను చాలా ఎంకరేజ్ చేసి స్టడీలో కొంచెం వెనుక ఉంటే చాలా ఎంకరేజ్ చేసి చదివించారు. ఆ తర్వాత 6 నుంచి 7th, 8th, 9th తర్వాత నారాయణరావు సార్ మేడం వాళ్ళు
8th వరకు చెప్పారు. తర్వాత 9th 10thలో శ్రీనివాస్ సార్ వాళ్ళు, రఘుపతి సార్ వాళ్ళు చాలా హై క్లాస్ కాబట్టి 9th 10thలో సార్ వాళ్ళు మారిపోయారు. తర్వాత సార్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా దగ్గర ఉండి పిలిచి చాలా సబ్జెక్టులు చెప్పేవారు. ఆ చెప్పిన సబ్జెక్ట్ని మేము నేర్చుకొని 10th పాస్ అయ్యి వేరే వేరే కాలేజీలో వెళ్ళి డిగ్రీ వరకు చదువుకున్నాం. తర్వాత స్థిరపడ్డాం. ప్రస్తుతానికైతే సార్లు చెప్పిన విషయాలని మాకు చాలా గుర్తుకున్నాయి. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే సార్లు పాట చెప్పేటప్పుడు మేము లాస్ట్ బెంచ్లో కూర్చునేది. లాస్ట్ బెంచ్లో కూర్చున్నప్పుడు ప్రత్యేకంగా నాకు గుర్తుందంటే శ్రీనివాస్ సార్ వచ్చినప్పుడు బోర్డుకెళ్ళి చూసేటప్పుడు ఎవరైతే నిద్రపోతున్నారో ఫస్ట్ సార్ గుర్తుపెట్టేది. నిద్ర ఎవరైతే పోతారో వాళ్ళకు చాపీస్ ఇచ్చి పట్టుకొని రామనేది. ఇప్పుడు వాళ్ళు పట్టుకున్న లేచి చాపి పట్టుకొని పోయేది. సార్ ఏం అనకపోయేది, మళ్ళీ పోయి కూర్చోమనేది. మళ్ళీ పోయి కూర్చున్నప్పుడు మళ్ళీ నిద్ర వస్తే బయటకు పిలిపించి ఒక రౌండ్ ఉరికిరమ్మనేది. ఒక రౌండ్ ఉరికొచ్చి మళ్ళీ కూర్చునేసరికి తగ్గిందా నిద్ర అంటే తగ్గిందనేది. అప్పటి నుంచి వాళ్ళు నిద్రపోకుండా ఉండేది. నాకు చాలా గుర్తుకున్నాయి ఇట్లాంటివి. యాదగిరి సార్ ఉన్నప్పుడు కూడా సార్ పాఠం చెప్తుంటే ప్రస్తుతానికి నాకు తెలిసి యాదగిరి సార్ను శ్రీనివాస చాలా క్లాస్ ఉంటారు. అప్పుడు నాకు తెలిసి రోజు ఉంటే సార్ పాఠం చెప్పేటప్పుడు యాదగిరి సార్ వెనక డోర్కి వెళ్ళి వచ్చి మిస్డ్ కాల్ ఇచ్చేది సార్కి. నాకు చాలా గుర్తుకుంది నిజంగా. అయితే ఆ సార్ని మిస్డ్ కాల్ వేయడం వల్ల నా సార్ వచ్చి బయటకు చూసే సార్ వచ్చి దాక్కొని పోయేది. అప్పుడు అది చాలా గుర్తుకున్నాయి. అట్లాంటి సిచ్యువేషన్లో నేను ఎప్పుడంటే 6th నుంచి 10th అయ్యే వరకు సార్లు వాళ్ళు చేసిన వాళ్ళు చెప్పిన పద్యాలు కానీ పాఠాలు కానీ నాకు ఇప్పటి వరకు గుర్తున్నాయి. ఓకే, థ్యాంక్స్. ఈరోజు అప్పుడు నార్మల్ స్టూడెంట్ని, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఆ తర్వాత ఇంటర్లో డివిజన్ టాప్ వచ్చాను విజ్ఞాన్ వర్క్ కాలేజ్. ఆ తర్వాత డిగ్రీ ఖమ్మం అట్లా అయింది. నాకు పోలీస్ జాబ్ అంటే బాగా ఇష్టం ఉండే. దాని గురించి ఒక 5 years దాకా టైం స్పెండ్ చేసిన. చివరికి ఒక ½ మార్క్తో మిస్ అయింది. ఆ తర్వాత లైఫ్ అంతా వెటేటో టర్న్ అయింది. పాలిటిక్స్ వైపు వచ్చా. ఆ పాలిటిక్స్లో ఉన్న ప్రజెంట్ కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నా 20వ తారీఖు. సత్యం ఇండస్ట్రీస్ అని ఒక చిన్న బిజినెస్. నెక్స్ట్ ఇక్కడున్న సార్ వాళ్ళ వల్ల మా ఫ్యామిలీకి జరిగిన మేలు ఏంటంటే నాకు 3 చెల్లెళ్ళు. మా 3 చెల్లెల్లో 2 చెల్లెళ్ళు కూడా ఈ స్కూల్ హిస్టరీలోనే టాపర్స్. వాళ్ళు అన్నీ బైక్ 100 చాలా టాపర్స్ వాళ్ళు. రమ, తర్వాత మనిత, చిన్నామ సరిత. వాళ్ళకి బాగా యూజ్ అయింది. మేము అంటే మిడిల్ క్లాస్ మేము. ఆ తర్వాత మా చెల్లి వాళ్ళకి మ్యారేజెస్, వాళ్ళకి జాబ్లు ట్రిపుల్ ఐటీ బాసరా వచ్చింది. ఆ తర్వాత సాఫ్ట్వేర్గా చేస్తున్నారు ప్రజెంట్. మా చెల్లి వాళ్ళు పెద్ద అమ్మకి ఒక పాప బాబు, రెండో అమ్మకి 2 పాపలు. మా పెద్ద చెల్లికి 30 lakhs per annum, మా రెండో చెల్లికి 50 lakhs per annum. వాళ్ళంతా ఫుల్ వెల్ సెటిల్డ్. మన సార్ వాళ్ళ వల్ల. వాళ్ళు ఇక్కడ ఎందుకు చదివిందంటే ఫస్ట్ నేను రావడం వల్ల నాతో పాటు వాళ్ళకి మంచి యూజ్ అయింది. నాకే అంతే, అందరికీ ఒకేలా జరగాలని ఏముండదు కదా. నేను ఫుల్ హ్యాపీ. వాళ్ళు సెట్ అయ్యడం వల్ల నేను హ్యాపీ. నా మీద ఏం బర్డెన్ పడలేదు. మా నాన్న వాళ్ళ మీద కూడా బర్డెన్ పడలేదు. దానికి సార్ వాళ్ళు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. నేను కూడా సపోర్ట్ చేసేది. యాదగిరి సారు, సోషల్ సైదుల్ సార్ ఉండేది, చనిపోయాడు. వాళ్ళు మా ఇంటికి వచ్చి మరి మీ అన్నయ్యని అసలు మర్చిపోవద్దు, నీకు మంచి టాలెంటెడ్, కాకపోతే ఆయనకి యూజ్ అవ్వలేదు, మీకు యూజ్ అవుతుంది, మీ అన్నయ్యని వాడుకోండి అని చెప్పేవాళ్ళు. మా చెల్లి వాళ్ళని ఈ రోజు వరకు కూడా నాకు వాళ్ళు ఫుల్ రెస్పెక్ట్ ఇస్తారు. నేను ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఏదో బిజినెస్ పర్పస్లో నేను సెట్ అవ్వలేదు, దానికి కూడా వాళ్ళే సపోర్ట్ చేస్తారు నాకు. ఈరోజు నేను ఫుల్ హ్యాపీ సార్. అంటే ఈ స్కూల్లో నేను ప్లస్ మా చెల్లి వాళ్ళు చదువుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ. నేను ఇక్కడ 6th లో జాయిన్ అయ్యాను. 6th to 10th వరకు నేను ఇక్కడే కంటిన్యూ చేశాను అనమాట. 6th నుండి అసలు ఇక్కడ నేను చాలా నేర్చుకున్నాను, చాలా ఎంజాయ్మెంట్ చేశాను. ప్రతి ఒక్కటి సార్ దగ్గర నుండైనా. విజయలక్ష్మి మేడం మాకు 6th లో హిందీ చెప్పేవారు. అదే విధంగా సామమూర్తి సార్ మా క్లాస్ టీచర్. 6th లో సార్ అంటే అమ్మో అందరం భయపడేటోళ్ళం అసలు సార్. అదేవిధంగా రఘుపతి సార్ సోషల్,
నేను ఎప్పుడైనా మనకు టీచర్స్ డే ఉంటాయి కదా, అప్పుడు నాకు ఆ టీచర్ అవ్వాలి అనే ఎక్సైట్మెంట్ చాలా ఉండేది. నేను ఏదైనా ఉంటే సోషలే చెప్పేదాన్ని, అప్పుడు టీచర్ అయినా నేను సోషలే చెప్పేదాన్ని. సార్కే ఎక్కువ మాట్లాడి సార్ దగ్గర ఎట్లా చెప్పాలి సార్, ఏంటి సార్ అని నాకు చెప్పేటవారు రఘుపతి సార్. నేను ఒకసారి నా మ్యారేజ్ అయ్యే తర్వాత సార్ని స్టేషన్లో కలిసి కూడా బుర్కా వేసుకున్నాం కదా మేము, బుర్కాలోనే సార్ని అడిగేసాను అనమాట. సార్ మీరు నన్ను గుర్తుపెట్టారా సార్? నాకు అప్పటి నుండే సార్ అంటే చాలా, అది అందరూ సార్లు, కాకపోతే కొంచెం రఘుపతి సార్ అంటే నాకు కొంచెం అభిమానం ఎక్కువ. అదేవిధంగా నా స్కూల్లో జరిగిన మెమోరీస్ కానీ ఏదైనా ప్రతి ఒక్కటి ఫ్రెండ్స్తో చేసింది చాలా హ్యాపీనిస్తే. మనం ఈరోజు ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అయ్యి మనం అందరం మీట్ అయ్యామంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు దీని గురించి నేను చాలా ఎప్పటి నుండో చూస్తున్నాను. లాస్ట్కి ఫైనల్గా మనం ఈరోజు ఇక్కడ కలుసుకున్నాము. ఇంకా చాలామంది మిస్ అయ్యారు. మన సార్లలో కూడా సైదుల్ సార్, యాదగిరి సార్ హిందీ చెప్తున్నారంటే అసలు ఇక హిందీ పర్ఫెక్ట్గా నేర్చుకోవాల్సింది. ఇక మనం సార్ ఈరోజు లేనందుకు చాలా బాధగా ఉంది. సైదుల్ సార్ అయినా యాదగిరి సార్ అయినా అది ఒక లోటు మనకు. సార్ వాళ్ళు ఉంటే వాళ్ళు మనల్ని చూసి ఇంకా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. వాళ్ళు లేరు కాబట్టి కొంచెం మనకు బాధనే. అదేవిధంగా ఇంకా జానీ సార్ అంటే మా అమ్మ జానీ సార్ ఇప్పుడు సార్ ముందు నిలబడి మాట్లాడాలన్నా భయంగానే ఉంది. అలాంటి భయం ఇప్పుడు మన పిల్లల్లో మాత్రం అస్సలు లేదు. నేను ప్రైవేట్ స్కూల్లో చెప్తున్నా కదా, అక్కడ మనం ఇంత గిల్లి నాకు ఇచ్చిన ఫస్ట్ పొద్దునే వస్తారు పేరెంట్స్ కంప్లైంట్ తీసుకొని. అలా ఉన్నారు. మనకు ఎంత కొట్టినా ఎంత చెప్పినా మనం ఇంట్లో చెప్పేటోళ్ళం కాదు, మన పేరెంట్స్ కూడా అట్లా చేసేవాళ్ళు కాదు. కొట్టినా నువ్వేదో చేసే ఉండవు, నిన్ను కొట్టడమే మంచిగా ఏదని చెప్పారు. కానీ ఈ జనరేషన్ పేరెంట్స్ మాత్రం అస్సలు అట్లా లేదు. అలా లేకపోవడం వల్ల కూడా వాళ్ళకే అది మనంత అట్లా ఉండదు, అది వాళ్ళకే లాస్ అయింది. ఇంకా నాకు స్టడీ అంటే చాలా ఇష్టం ఉండేది. కాకపోతే మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మా ఇంట్లో నన్ను ఎవరు సపోర్ట్ చేయలేదు. ఓన్లీ మా ఫాదర్ నన్ను సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. మ్యారేజ్ తర్వాత మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేశాడు కాబట్టి నేను ఈరోజు బయట వెళ్ళి జాబ్ చేయంత ఉన్నాను. కాకపోతే నాకు చిన్నప్పటి నుండి స్టడీ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో మా అమ్మ మా ఫ్యామిలీలో అమ్మాయి నేను ఒక్కదాన్ని ఇక్కడి వరకు చదువుకున్నది. మా సిస్టర్ 4 మెంబర్స్ మేము, మా అక్క వాళ్ళు ఎవరు చదువుకోలేదు. నేనే లాస్ట్ మ్యారేజ్ తర్వాత కూడా మొన్న రీసెంట్గా ఎంఏ హిందీ కంప్లీట్ అయిపోయింది. నేను కూడా ఈ జాబ్ కోసం ట్రై చేస్తాను. డెఫినెట్గా నెక్స్ట్ మీట్లో జాబ్ సంపాదించి అని చెప్తున్నాను మా సార్లకి. అదే ఇక్కడ విచ్చేసిన మా టీచర్లందరికీ నా వందనాలు. అదేవిధంగా నా ఫ్రెండ్స్కి, ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మునీరు, యాకూబు, నిక్కత్, అనుష చాలా కష్టపడ్డారు. పాపం వాళ్ళు మన ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఓకే, చాలు. మనకు సంబంధించిందే పాట, కొంచెం మీరు అర్థం చేసుకోండి, కొంచెం నవ్వకండి, కామెంట్ చేయకండి, సరేనా? ఓకేనా? ఓకే. ముందుగా అయితే ఒక 4 ముక్కలు మాట్లాడినాక తర్వాత పాట పాడదామని. ఎందుకంటే మనకు రఘుపతి సార్ అయితేంది, జానీ సార్ గురించి ఒక 4 మాట్లాడాలని నాకు మనసులో ఉన్నది. రఘుపతి సారు మనకు పాటలతో పాటు మనకు జీవిత పాఠాలు కూడా చాలా నేర్పడం జరిగింది. మనం చదువుకోవాలి, వెనుకబడి ఉన్నాం, బట్ మనకు రిజర్వేషన్ ఉన్నదని చెప్పేసి అని సార్ చాలా చెప్పేటోడు. కాకపోతే సార్ విషయాలలో నేను ఇంటరు, డిగ్రీలో కొంచెం సార్ను చాలా తీసుకోవడం జరిగింది. ఫస్ట్ 10th మాత్రం సార్ను తక్కువ అంచనేసాను. బట్ కాకపోతే ఇప్పుడు మన జానీ సార్ది సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ ఇస్ డూయింగ్. అంతా ఉండడం వల్ల ఏం ప్రయోజనం లేదా, ఏదో ఒకటి చేయడం వల్ల మనిషి కొంచెం అవగాహన అనేది పెరుగుతుంది, వాడు పైకి వస్తాడని చెప్పేసి అని సార్ది నాకు ఇప్పటికి ఉన్నది. టైమ్ ఈజ్ గోల్డ్ అని సార్ చెప్పేటోడు. సార్ చాలా మనకి ఇంప్లిమెంటేషన్ చాలా ఉన్నాయి. బట్ కాకపోతే ఈ 2 ముచ్చట్లు చెప్పాలని సార్. ఓకే, పాట పడుతున్నా. మంచు కన్న చల్లనైన నేస్తంరా, మల్లె కన్న చల్లనైన తేజంరా, మదిల నిలిచి మరువలేని జ్ఞాపకం రా, మదిల నిలిచి మరువలేని జ్ఞాపకం రా, అది మధురాతి మధురమైన తీయదనం రా,
అదే అదేరా స్నేహ బంధము, జన్మ జన్మకి విడిపోని బంధము. అదే అదేరా స్నేహ బంధము, జన్మ జన్మకి విడిపోని బంధము. మంచు కన్న చల్లనైన నేస్తంరా, మల్లె కన్న తెల్లనైన తేజంరా. కులమతాలు చూడదు, కృతంతాలు చెయ్యదు, కల్మషమే ఎరుగదు, కడవరకు తరగదు. కులమతాలు చూడదు, కృతంతాలు చెయ్యదు, కల్మషమే ఎరుగదు, కడవరకు తరగదు. స్వార్థానికి లొంగదు, ఏ భావానికి పొంగదు. స్వార్థానికి లొంగదు, ఏ భావానికి పొంగదు. కష్టాలకు బెదరదు, దుష్టులకు దొరకదు. అదే అదేరా స్నేహ బంధము, జన్మ జన్మకి విడిపోని బంధము. మంచు కన్న చల్లనైన నేస్తంరా, మల్లె కన్న తెల్లనైన తేజంరా. బీద గొప్ప భేదాలు చూడదు ఆ స్నేహము, ఎవరైనా కావాలి దానికి దాసోహము. బీద గొప్ప భేదాలు చూడదు ఆ స్నేహము, ఎవరైనా కావాలి దానికి దాసోహము. ఒకరికొకరు తోడు నడిస్తే త్యాగాల రూపము, అది ఒకరు తీపి చేదు పులుపు సకల రుచుల సారం. అదే అదేరా స్నేహ బంధము, జన్మ జన్మకి విడిపోని బంధము. మంచు కన్న చల్లనైన నేస్తంరా, మల్లె కన్న తెల్లనైన తేజంరా. చిరుదీపం వెలిగిస్తే చీకటనేదుంటుందా, చిన్న పాప ఏడుస్తే కరగని మనసుంటుందా. చిరుదీపం వెలిగిస్తే చీకటనేదుంటుందా, చిన్న పాప ఏడుస్తే కరగని మనసుంటుందా. చినుకు పడితే చెట్టు చిగురు వేయక ఉంటుందా, ఆ చెలిమి కడితే స్నేహ బలం పెరగక ఉంటుందా. అదే అదేరా స్నేహ బంధము, జన్మ జన్మకి విడిపోని బంధము. మంచు కన్న చల్లనైన నేస్తంరా, మల్లె కన్న తెల్లనైన తేజంరా. అమ్మ ప్రేమ తూకమేసి పంచలేడు ఎవడు, స్నేహాన్ని విలువ కట్టి తుంచలేడు ఎవడు. సూర్యుడైన చల్లబడును స్నేహం అంటేరా, సూర్యుడైన చల్లబడును స్నేహం అంటేరా. ఆ చందమామ నింగిలొదిలి చెంత చేరురా. అదే అదేరా స్నేహ బంధము, ఈ స్వార్థమెరుగని సమత బంధము. మంచు కన్న చల్లనైన నేస్తంరా, మల్లె కన్న తెల్లనైన తేజంరా. థ్యాంక్ యూ సార్. సాయంత్రం సార్ యాదగిరి సార్ ఈనాటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి అతిథులుగా విచ్చేసినటువంటి మన టీచర్స్ అందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం. మధ్యలో ఉన్నారు జానీ సార్, అలాగే నారాయణరావు సార్ వచ్చారు, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. నా తోటి ఉపాధ్యాయులకి నా నమస్సుమాంజలు తెలియజేస్తూ, అలాగే కంకర్బోర్డ్ హై స్కూల్లో నేను 2001లో ఫస్ట్ అపాయింట్మెంట్గా వచ్చిన తర్వాత నుంచి 2008 వరకు 2009 వరకు 9 ఆగస్ట్ వరకు నేను ఇక్కడ ఈ స్కూల్లో వర్క్ చేయడం జరిగింది యాజ్ అ హిందీ టీచర్గా. అండ్ మీ విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఇంత బాగా గుర్తుపెట్టుకొని ఎస్పెషల్లీ అనుష నాకు ఎప్పటికీ కూడా, అంటే తను చెప్పినట్టుగా 10th అయిపోయిన దగ్గర నుంచి కూడా ఎప్పటికీ టచ్లో ఉంటూ, అనుష కంటే ముందుగా వాళ్ళ అక్క అరుణ కూడా నా స్టూడెంటే. అండ్ 2003 బ్యాచ్ అనుకుంటా, 3-4 బ్యాచ్ అనుకుంటా, 4 బ్యాచ్, 3-4 బ్యాచ్. సో ఆ అమ్మాయి కూడా నాకు టచ్లో ఉండేది. అండ్ అనుష అండ్ అరుణ చాలా మంచి అంటే స్టూడెంట్స్గా నాకు గుర్తింపు తెచ్చుకున్నారు వాళ్ళు. అండ్ మిగతా వాళ్ళు కూడా ఈ పర్వీనా అయితేనేమి, ఇంకా నిఖత్ అయితేనేమి, అందరు కూడా
ఇక్కడ స్థానికంగా ఉండటం వల్ల ఎక్కువ టచ్లో లేరు, కానీ అనుష వల్ల అండ్ మిగతా పిల్లల వల్ల వాళ్ళు కూడా టచ్లోకి వచ్చారు. చాలా సంతోషం. అండ్ బాయ్స్ కూడా చిన్న ఉన్నప్పుడు చూశాను, కానీ ఇప్పుడు మీ ఫేసెస్ అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి కాబట్టి ఎవరిని కూడా సరిగా గుర్తించలేకపోతున్నాను. దానికి ఏమనుకోవద్దు. అండ్ మీరు మమ్మల్ని గుర్తిస్తారు, కానీ మేము మిమ్మల్ని మీ ఫేసెస్ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే. అండ్ మీ అందరు కూడా నా ఆశీస్సులు. అండ్ ఇంత బాగా అరేంజ్ చేసి మమ్మల్ని ఇంకా కూడా గుర్తుపెట్టుకొని మా ఫోన్ నెంబర్స్ కలెక్ట్ చేసుకొని మమ్మల్ని పిలిచినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ చెప్పాలంటే ఇక స్వీట్ మెమరీస్ అన్నీ కూడా చాలామంది చాలా రకాలుగా ఇందాక చెప్పారు. అందరూ గుర్తుపెట్టుకొని, అంటే మేము క్లాస్లో ఎలా చెప్పేది ఏంటనేది గుర్తుపెట్టుకొని అందరు సార్ల గురించి టీచర్ల గురించి చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అంటే కొంతమందికి ఏంటంటే 10th తర్వాత ఆ మెమరీస్ అనేది గుర్తుండవు. నాకు కూడా ఒక మా సైన్స్ టీచరు, తెలుగు టీచరు అండ్ ఈ ఇద్దరు తప్ప అండ్ హెచ్ఎం తప్ప ఎవరు గుర్తులేరు. కాకపోతే మేము ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను హైదరాబాద్లో. సో వీళ్ళు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళ యాక్టివిటీస్ ఏం సరిగా గుర్తులేవు. అలాగే ఫ్రెండ్స్ కూడా కొంతమంది గుర్తున్నారు, కాకపోతే మాకు అప్పుడు ఫోన్స్ కానీ ఇట్లా ఇలాగ కాంటాక్ట్ చేయటం కానీ అట్లా ఫోన్స్ అనేది మొబైల్స్ లేవు అప్పుడు. అండ్ ల్యాండ్ లైన్ ఎవరో ఒకరికి ఎవరో ఒక ఇంట్లో అట్లా ఉండేది. కాబట్టి మేము అలా ఇప్పుడు మిమ్మల్ని అందరిని చూస్తుంటే మేము కూడా ఇలా గ్యాదరింగ్ చేసుకోలేకపోయాం అనేటటువంటి ఒకటి అనిపించింది. చాలా సంతోషం. మీరందరూ కూడా ఇలా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని మీరందరూ కూడా కలిసి ఉండాలి. అండ్ ఇప్పుడున్న పొజిషన్ కంటే ఇంకా ఎక్కువ ఎదిగి ఇలాగే మమ్మల్ని గుర్తు చేసుకుంటూ మీరు పై స్థాయికి ఎదిగి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ వాళ్ళకి ఎక్కువగా అటెండ్ గాను. ఏదో చాలా అతి ముఖ్యము తప్పదు అనే దానికంటే, కానీ నా విద్యార్థులు పిలిస్తే మాత్రం తప్పకుండా వస్తాను అని చెప్పేసి నేను చాలా హెక్టిక్ వర్క్ ఉన్నది ఇప్పుడు మాకు. ఫిబ్రవరి కాబట్టి ఎగ్జామ్స్ టైం 10th క్లాస్ కాబట్టి చాలా హెక్టిక్ వర్క్, అంటే చాలా హెక్టిక్ వర్క్. జనవరి నుంచి మాకు కొత్త లీవ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ లీవ్స్లలో నేను ఇప్పటి వరకు ఒక్క లీవ్ కూడా వాడుకోకుండా రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్నాను. బికాస్ మై స్టూడెంట్స్ షుడ్ బికమ్ లైక్ యూ అని చెప్పేసి నేను చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పటివరకు కూడా ఒక లీవ్ కూడా పెట్టలేదు. అండ్ విద్యార్థులు పిలవగానే నాకు చాలా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఎందుకనంటే దిస్ ఈజ్ నాట్ అవర్ అచీవ్మెంట్, దిస్ ఈజ్ నాట్ యువర్ అచీవ్మెంట్ బట్ అవర్ అచీవ్మెంట్గా లాగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకనంటే ఇంతమంది విద్యార్థులు మమ్మల్ని గుర్తుపెట్టుకొని మా టీచింగ్ గుర్తుపెట్టుకొని మా టీచింగ్ వల్ల మీరు ఇంత పైకి ఎదగటం అనేది అది మాకు కూడా ఒక అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది. సో దానికి మేము చాలా సంతోషిస్తూ అండ్ విద్యార్థులు పిలిస్తే ఎప్పుడైనా వస్తానని చెప్పాను. అండ్ ఇప్పుడు దిస్ ఈస్ ద 4th బ్యాచ్ దట్ ఫ్రమ్ మహబాద్ కంకర్బోర్డ్ హై స్కూల్ నుంచి 4th బ్యాచ్ మమ్మల్ని పిలవడం జరిగింది. దానికి చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంత బాగా గుర్తుపెట్టుకుంటున్నందుకు పిల్లలందరూ చెప్పినట్టుగా ఇప్పటి స్టూడెంట్స్ వేరు అప్పటి స్టూడెంట్స్ వేరు అని నిరూపించుకున్నారు మీరు. చాలా థ్యాంక్స్. ఆఫ్టర్నూన్ మీ అందరికీ. ఈనాటి మీకు 2 ఈవెంట్స్ అన్నమాట. ఇదేంటంటే మీ లైఫ్లో మన స్కూల్లో ఇదే వేదిక మీద 10th అయిపోయిన తర్వాత మీకు ఫేర్వెల్, అది ఫస్ట్ ఒక ఈవెంట్. తర్వాత ఇది ఏంటంటే మీరు లైఫ్లో సెటిల్ అయిపోయిన తర్వాత ఇది ఒక 2వ ఈవెంట్, అఫైర్స్ ఏంటి అనేటువంటి దాని మీద గెట్ టుగెదర్ గ్యాదర్ కావడం అనేటువంటి వేదికకి మమ్మల్ని ఆహ్వానించినందుకు, ఇదే వేదిక మీద ఆశీనులైనటువంటి సోదర ఉపాధ్యాయులందరికీ కూడా సభాముఖంగా మీ అందరికీ నమస్కారాలు. పిల్లలందరికీ కూడా ఆశీస్సులు. ముందుగా మేము ఈ స్టేజ్లో ఉండే మీకు విద్యను బోధించినటువంటి స్థాయిలో మేము ఎదిగినందుకు మాకు విద్యను బోధించినటువంటి మా గురువర్యులు మాకు పెట్టినటువంటి భిక్ష, దాంట్లో భాగంగా మీరు ఇప్పటి వరకు మాట్లాడినటువంటి సైదులు సార్, తెలుగు సారు ఏదైతే ఉందో నాకు కూడా 6th to 10th గురువు. నేను సార్ దగ్గరనే విద్యను నేర్చుకున్న, అభ్యసించిన మోదగుణంలో 10th పాస్ అయితే నువ్వు నాకు కేజీ జిలేబీ స్వీట్ ఇవ్వాలి అని మన టేబుల్కు రాసిందనమాట సార్. అది రిజల్ట్ వచ్చిన తర్వాత అది
సార్ నాకు క్లాస్ టీచర్ 10th అడ్మిషన్ ఇన్ఛార్జ్ కూడా సార్. నువ్వు అది జిలేబీ తెస్తేనే నీకు టీసీ మెమో ఇస్తా అని చెప్పన్నాడు. అది గుర్తుపెట్టుకొని నేను తీసుకుపోయి సార్ దగ్గర ఇచ్చి టీసీ తీసుకొని వచ్చినాం. అదే సందర్భంలో ఇప్పుడు పక్కన కూర్చున్నటువంటి నారాయణరావు సార్ నాకు మామ కూడా అవుతాడు. మా అమ్మమ్మూరు మోదలగూడమే, అక్కడే ఉండి చదువుకున్నా. నేను చదువుకునేటప్పుడు 7వ తరగతిలో నారాయణరావు సార్ వచ్చి నాకు తెలుగు చెప్పింది అనమాట. నా పేరు శ్రీనివాసరావు సార్ ఉంటే శ్రీనివాసరావు ఉంటే నువ్వు ఎట్లా రాస్తావు అని చెప్పి బోర్డు మీద రాస్తే శ్రీ రాసిన తర్వాత నీ రాస్తే ఈ నీ కాదురా అనాగుడి రాయాలరా అని అప్పుడు నాకు చెప్పిండు. ఏదంటే 74-75లో 1974 to 75 6th 7th అప్పుడు నాకు బాగా గుర్తనమాట ఇద్దరు. సో అదృష్టం ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి ఒక బీజాక్షరాలు నేను నేర్చుకున్నటువంటి ఒక విద్యలో ఉపయోగపడి నేను ఇదే స్కూల్లో మళ్ళీ వాళ్ళిద్దరి దగ్గర పనిచేసిన అనమాట. ఇప్పుడైతే నన్ను అరే ఒరే అని అనకుండా నాకు ఒక స్టూడెంట్గా కూర్చొని నేర్పినటువంటి ఇద్దరి దగ్గర సమకాలికంగా పనిచేయటం అనేటువంటిది అది నా అదృష్టం కాదు, వాళ్ళు పెట్టినటువంటి భిక్ష నాకు అనమాట. కదనా ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, తర్వాత మనకు విద్యను బోధించినటువంటి గురువర్యులు అనమాట. ఓకేనా? సో ఈరోజు మాకు చేసేటువంటి సన్మానం కానీ ఈరోజు మాకు దక్కినటువంటి ఒక గొప్పతనం కానీ అదంతా కూడా మా గురువర్యులకే పోతుంది. ఫస్ట్ నేను ఎప్పుడు చెప్పినా ఇదే మాట చెప్తాను, మాకు ఇచ్చేటువంటి మీ సన్మాన సత్కారాలంతా కూడా మా గురువర్యులకే చెందుతుంది. ఎందుకంటే వాళ్ళు మీకు తెలియకపోయినా కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా మీరు సన్మానం చేసినట్టు అవుతుంది అనమాట. సో నేను అది చెప్పదలుచుకున్నాను అనమాట. అంటే మనము నేర్చుకునేటువంటి విద్య కానీ క్రమశిక్షణ కానీ పద్ధతులు కానీ ఏదైనా కూడా మంచి జరగాలనేటువంటి ఆలోచనతోటే. సో మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అప్పుడు జరిగినటువంటివి. ఏదంటే చెప్పేటప్పుడు తిట్టినా కొట్టినా మీకు చెప్పిన దాంట్లో మేము కష్టపడ్డది చాలా ఎక్కువ. ఇంకా మీకు ఒకటి గుర్తయిందంటే 69లో నేను 66లో పుట్టిన, 69లో ఫస్ట్ తరగతి, తర్వాత 69, 70, 71లో 3వ తరగతి సైన్స్ చనిపోయిండు సోమయ్య సార్ అని. అయితే అప్పుడు ఏంటంటే పల్లెటూరులో చదివించేటప్పుడు చదువు రాకపోతే కోదండం తీసేది కొట్టేది. అర్థమైందా? ఆ సోమయ్య సార్ ఇక్కడ బేతూలు రజాలపేట దగ్గరే ఉంటాడు. ఆయన నాకు సైన్స్ చదవటం రాకపోతే 3వ తరగతి ఫస్ట్ పాఠం మానవ శరీరము అందరి భాగాలు 3 ముఖ్యమైనటువంటి భాగాలు అనేటువంటి పాఠం అది చూసి చదవటం రాకపోతే నన్ను కోదండం తీసినాము. పైకి దూలాలు ఉంటాయి కదా, దూలాలకి ఎల్లాడేసి కింద రేగంబ పెట్టి చదివితే పాఠం వస్తేనే దింపుదా అని చెప్పానంటే మా ఊరోళ్ళందరూ పోయి మా అమ్మమ్మకి మా తాతయ్యకి మా నాన్నకి చెప్తే మేము రాము, వాడిని అడగము, పాఠం వచ్చిన తర్వాతనే మీరు దింపి మా ఇంటికి పంపండి, అప్పటిదాకా మేము ఎవరైనా రాము అని అంటే నా పక్కన ఒకరు నిలబెట్టి చదివితే అది చూసి చదివి దిగిన తర్వాత ఇంటికి పోయింది. ఇప్పుడు అట్లా ఉంటుందా? ఇప్పుడు అట్లా ఉంటుంది. అయితే అదృష్టమో అదేమన్నా కానీ ఆ సార్ల పేర్లు గుర్తు, ఆ నిజ జీవితం గుర్తు, అదే సైన్స్ పాఠము నేర్చుకొని విద్యను అభ్యసించి మళ్ళీ నేను ఇప్పటి వరకు కూడా సైన్స్ టీచర్గానే కొనసాగుతున్నాను అనమాట. సో అది నాకు జన్మనిచ్చినటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వేరే విషయాలు చెప్పుకున్నా కూడా నాకు నిజ జీవితంలో జరిగేటువంటి అనుభవాలు మీరు ఎప్పటికి కూడా మీ నిజ జీవితంలో జరిగినటువంటి అనుభవాలు గత స్మృతులు గుర్తించుకొని మీకున్నటువంటి ఒక స్థాయిలో నుంచి ఇంకా పై స్థాయికి ఎదగాలని మీకు విద్యను అభ్యసించినటువంటి బోధించినటువంటి గురువులని తల్లిదండ్రులని మీకు ఇక్కడ ఇది వసతి కల్పించినటువంటి పాఠశాలను కూడా ఎప్పటికి కూడా గుర్తుంచుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. మా ముందు బేరీజ్ వేసినందుకు, అలాగే విద్యార్థికి ఉండాల్సినటువంటి లక్షణాలు మా అందరికీ మరొకసారి గుర్తు చేసినందుకు మరొకసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో విశ్వనాథన్ సార్ గారిని 5-6 లోపల విద్యను అభ్యసించినటువంటి పూర్వ విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనానికి మీ యొక్క ఆహ్వానం మేరకు వచ్చినటువంటి అలనాటి నా యొక్క సహచర మిత్రులైనటువంటి గౌరవనీయులు పెద్దలు అహ్మద్ జానీ గారు, తర్వాత కొనసాగుతున్నటువంటి మిత్రులు, ఆనాడు మేము ఇద్దరం సమకాలికంగా ఏ పనులైనా చేసేది శ్రీనివాసరావు గారు, తర్వాత మాకు సీనియర్ ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి నారాయణరావు గారు,
సోదరి మృదు స్వభావి, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి అలనాటి ఈ పాఠశాల మహిళా ఉపాధ్యాయురాలు టి విజయలక్ష్మి గారు మమ్మల్ని ఎంతో ప్రేమగా ఆప్యాయతగా ముందు ఆహ్వానం పలికినటువంటి అనూష గారికి, శ్రీమతి అనూష గారికి, యాకూబ్ పాషా గారికి, మిగతా నా యొక్క ప్రియమైన విద్యార్థులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే నేను ఈ యొక్క పాఠశాల లోపల ఒక 10 సంవత్సరాల పాటు విధులను నిర్వహించడం జరిగింది. 1/4 సర్వీసు ఈ పాఠశాల లోపలనే నేను కొనసాగించడం జరిగింది. మరి ఎంతోమంది సీనియర్ ఉపాధ్యాయులతో సహచర్యం చేస్తూ ఈ పాఠశాల లోపల పనిచేయడం జరిగింది. ఆ క్రమం లోపల వాళ్ళ యొక్క రిటైర్మెంట్స్ వేడుకలను కూడా ఘనంగా మనందరం కూడా జరుపుకోవడం జరిగింది. మీ సహకారంతో మన పాఠశాల లోపల గణతంత్ర దినోత్సవం అయినానని, తర్వాత స్వాతంత్ర దినోత్సవం అయినానని, అవి జాతీయ పండుగలు కావచ్చు, కానీ టీచర్స్ డేను, సెల్ఫ్ గవర్నమెంట్ డేను నభూతో నా భవిష్యత్ లాగా తీర్చిదిద్దుకోవడం జరిగేది. చాలా గొప్పగా మనం చేసుకోవడం జరిగేది. ఇక్కడ ఉన్నటువంటి డయాస్ కూడా సెల్ఫ్ గవర్నమెంట్ డేకు ఒక 4 స్టెప్స్ స్టూడెంట్స్ తోటి రావడం జరిగేది. అంటే ఆనాడు మీకు అందరికి కూడా కొన్ని అనుభవాలను కలిగించాలి. ఒక క్లాస్ రూమ్లో కాకుండా ఒక టీచర్స్గా మీరు ఆ రోజు ఉండాలని చెప్పి ఆ రోజు మేము అలాంటి కల్పించడం జరిగింది. ఈరోజు మాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. ఆ రోజు మీ జీవితానికి క్లాస్ రూమ్ లోపల ఏం స్ఫూర్తి కలిగించామో కానీ ఇప్పుడు మిమ్మల్ని చూసి మేము స్ఫూర్తి పొందడం జరుగుతాను. ఎందుకంటే అప్పుడు చదువు చెప్పినటువంటి మా యొక్క మేము చదువు చెప్పినటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు యువజనులుగా ఉండడం జరిగింది. అప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా భావి భారత పౌరులు అన్నాం, కానీ మీరందరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రెషర్ గ్రూప్ వయోజనులు. మీరందరు 15 నుంచి 49 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పనిచేసేటువంటి వయసు అని అంటాం. మీరందరూ కూడా అదే వయసు. అంటే అందరు ఇక్కడ 33 నుంచి 35 సంవత్సరాల వాళ్ళే ఉన్నారు. మీరందరూ ఈ యొక్క దేశ నిర్మాణం లోపల ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నటువంటి, పనిచేస్తూ ఉన్నటువంటి, మీ రంగాల లోపల దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఈ దేశ చరిత్రను మార్చాలన్నా, ఈ దేశ గమనాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలన్నా ఆనాడు చిన్నగా ఉన్నారు, కానీ మీ చేతుల్లో పెట్టిన ఉండడం అనేది జరిగింది. ఈరోజు మీరు మాట్లాడుతూ ఒక్కొక్కరిని చూసినట్లయితే ఐటీ రంగం లోపల చాలామంది స్థిరపడ్డారని చెప్పారు, బ్యాంకు లోపల ఎంప్లాయ్ చేస్తున్నామని చెప్పారు, కొంతమంది మీడియా రంగంలో పనిచేస్తున్నామన్నారు, పోతే కొంతమంది మార్కెటింగ్ చేస్తూ ఉండడం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది, కొంతమంది రియల్ ఎస్టేట్గా చేస్తున్నారు, కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ లోపల పనిచేస్తున్నారు, ఒకరు లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఇద్దరు మటుకు మా వారసులుగా, ఉపాధ్యాయులుగా వాళ్ళు కొనసాగుతూ ఉండడం అనేది చాలా మాకు గర్వకారణం. ఆ రోజు సెల్ఫ్ గవర్నమెంట్ జరుగుతున్నప్పుడు ఎవరు టీచర్ అవుతామని చెప్పకపోయేది. అరే ఇంతమంది ఉన్నారు, పోలీస్ అవుతామన్నారు, లేకపోతే ఎస్ఐ అవుతామన్నారు, కలెక్టర్ అవుతామన్నారు, కానీ ఎవరు కూడా టీచర్ అవుతామని అనకపోయేది. మేము నొచ్చుకునేది అదే, ఈ డిపార్ట్మెంట్ అంటే ఎవరికి ఇష్టం లేదా అని. కానీ వాళ్ళు ప్రత్యక్షంగా మా యొక్క డిపార్ట్మెంట్ లోపల మా వారసులుగా ఉండటం, మీరందరూ కూడా వివిధ రంగాల లోపల మా వారసులుగా ఉండి మీ రంగాల లోపల మంచి పేరును తీసుకొని రావడం అనేది ఈరోజు మేము చాలా గొప్పగా, గర్వంగా ఫీల్ కావడం జరుగుతుంది. తర్వాతే ఈ యొక్క పాఠశాలలో పనిచేసినటువంటి టీచర్లు, దివంగతమైనటువంటి టీచర్లకు కూడా శ్రద్ధాంజలి మనం ఘటించుకోవడం జరిగింది. పాపం మీతో పాటు మాకు కూడా యాదగిరి సార్ యొక్క అకాల మరణం అనేటువంటిది ఒక తీరినటువంటి లోటు. ఎందుకంటే మీరు 10th క్లాస్లో ఉన్నప్పుడు March 3, 2006న ఈ పాఠశాలకు వెళ్ళి నేను పదోన్నతి పైన వెళ్తూ ఉన్నప్పుడు నా మీద ఒక చక్కని పాట కూడా రాసిండు. మీ రిటైర్మెంట్ కూడా నేను వచ్చి
పాడతా అని కూడా సార్ అనడం జరిగింది. మరి ఆ సారు లేకపోవడం అనేది కొద్దిగా దురదృష్టకరం. మరి సంజీవ్ రెడ్డి సార్ కూడా యాక్టివ్గా ఉండేది, ఆయన కూడా ఈ మధ్య కాలంలో బట్టినే ఆయన చనిపోయిండు. నేను పోయి సందర్శించడం జరిగింది. తర్వాత మనం చూసినట్లయితే సైదుల్ సారు చాలా తెలుగును ఎంతో క్లాస్ రూమ్ లోపల చాలా నమ్రతతోటి మాట్లాడడం జరిగేది. అయితే ఆ సారు మీద ఆయన రిటైర్ అవుతున్నప్పుడు నేను సన్మాన పత్రం రాయడం అనేది నా యొక్క అంటే జీవితం లోపల నేను మర్చిపోలేనటువంటి అనుభూతికి ఇప్పటికి కూడా పొందుతూ ఉండటం జరుగుతుంది. సారు కూడా 2-3 నెలలకోసారి మీరు గుర్తుకొచ్చింది సార్ అని చెప్పి కూడా అతను చెప్పడం అనేది కూడా నేను మర్చిపోలేను. మరి ఆ సార్ చనిపోయిన తర్వాత 2-3 నెలలు తెలిసింది. కొద్దిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి టీచర్లు, ఇప్పుడు ఇక్కడ పనిచేసినటువంటి సహచర ఉపాధ్యాయులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి విషయాలను చేరజేయడం అనేది వాళ్ళ ప్రాథమిక కర్తవ్యంగా నేను ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఒకవేళ మేము దూరభారంలో ఉండి నేను హన్మకొండలో సెటిల్ అయ్యాను, రాలేకపోయినానని శ్రద్ధాంజలి గడించడం అనేది ఆ సారి యొక్క మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం అనేది అవసరం. కాబట్టి అది అలాంటి జరగాలి అని ఒకటి నేను కోరుకోవడం జరుగుతుంది. తర్వాత అలనాటి రోజులకు ఇలనాటి రోజులకు చాలా తేడా వచ్చిందని చెప్పి దాదాపుగా అందరూ చెప్పడం జరిగింది. ఇక దానికి ఏం కారణం అంటే సొసైటీ లోపల, మాస్ మీడియా లోపల కానీ, కుటుంబ వ్యవస్థ లోపల కానీ, ప్రధానంగా కరోనా తర్వాత ఏదైతే పిల్లలకు దూరంగా సెల్ ఫోన్లు ఉండాలని అన్నామో అదే ఆనాటి కాలం లోపల వాళ్ళకు ఆన్లైన్ క్లాసుల పేరుతోటి అది అంటే ఒక విడదీయరానటువంటి విషయంగా వాళ్ళకు అందుబాటులోకి రావడం జరిగింది. మరి ఈరోజు చూసినట్లయితే మాకంటే మీరు బాగా సెల్ ఫోన్ యూజ్ చేయగలుగుతారు, మీకంటే మీ పిల్లలు మీకంటే వయసు తక్కువ ఉన్నటువంటి వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. మరి కాలక్రమం లోపల ఈ యొక్క టీచర్ స్టూడెంట్ రిలేషన్ లోపల ఫ్రెండ్లీ రిలేషన్ అనేది వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ లోపల క్రమశిక్షణ రాహిత్యం అనేటువంటిది పెరిగిపోవడం అనేటువంటిది మనము దాన్ని అంటే ఒక విజ్ఞానవంతులుగా అది జీర్ణించుకోలేనటువంటి అంశంగా ఉండడం అనేది జరగడం జరిగింది. అదే మాదిరిగా ఈ యొక్క సమావేశంలో వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ఒకటి గమనించాలి, కొద్దిమంది బాగా మంచిగా ఎదిగిన్లు, లైఫ్లో సెటిల్మెంట్ అయ్యేటువంటి ఏజ్ కాబట్టి మీరందరూ కూడా ఎదిగారు. కానీ మీతో పాటు కొద్దిమంది ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది ఎదగకపోవచ్చు, ఆర్థికంగా కానీ ఉపాధి పరంగా కానీ ఆ రకంగా. కాబట్టి మీ అవకాశాల లోపల ఎవరైనా రిక్రూటీస్గా ఉన్నప్పుడు కానీ, లేకపోతే వాళ్ళకు ఎక్కడన్నా ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఒకనాడు మీతో పాటు చదువుకున్నటువంటి సహ విద్యార్థిగా వాళ్లకు మీరు సహాయం చేసి ఆ కుటుంబాలను కూడా కొద్దిగా మీ వంతు కృషిని అందులోపట చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా మీకు మనవి చేస్తున్నాను. మరి ఈ యొక్క సమావేశానికి ఆనంద్ బాబు సారు, ప్రసాద్ రావు సార్ కూడా రావాల్సి ఉండే. ఆనంద్ బాబు సార్ వాళ్ళ దగ్గరి రిలేషన్గా ఆ ఎంగేజ్మెంట్ ఉన్నటువంటి కారణంగా రాలేదు. ప్రసాద్ రావు సార్ అయితే మీకు అందరి కూడా బ్లెస్సింగ్స్తో పాటు వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పండి సార్, అది కనీస బాధ్యత. సార్కు ఈ రుమాటిక్ పెయిన్స్ వలన, కీ పెయిన్ వలన రాలేని స్థితి లోపల పొద్దుటి వరకు కూడా నాతో పోదాం సార్ అన్నాడు, కానీ తను అనారోగ్య కారణాల వలన రాలేకపోయింది. కాబట్టి వాళ్ళ గురించి కూడా నేను చెప్తూ ఉన్నాను. ఇంకొకటి, ఈ మధ్యకాలం లోపల చూసినట్లయితే ఈ యొక్క గెట్ టుగెదర్ పార్టీస్ జరుగుతున్నాయి, ఫోటోలు దిగుతూ ఉన్నారు, కానీ తర్వాత మళ్ళీ ఎవరి నిజ జీవితంలోకి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా కాకుండా ఈరోజే మీరు నిర్ణయం తీసుకొని మనం దిగేటువంటి గ్రూప్ ఫోటో మీరందరి దగ్గర ఒక్కొక్కటి ఉండాలి. ఎందుకంటే నేను మొన్నసారి ఆల్బమ్ చూస్తుంటే మీ బ్యాచ్ ఫోటో కూడా నా దగ్గర ఉన్నారు. అరే వీళ్ళు అప్పుడు వాళ్ళను ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నేను గుర్తుపట్టలేకపోతూ ఉన్నాను. అంటే అదొక మెమొరేబుల్. కాబట్టి మీరందరూ కూడా కలిసి చదివినటువంటి పాఠశాల లోపల
గ్రూప్ ఫోటో ఒకటి దిగి అది మీతో పాటు మీలో భాగంగా మాకు కూడా ఒక్కొక్కటి ఇస్తే మేము కూడా మా ఇంట్లో పెట్టుకోవడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. అలాగే ప్రెస్ ఇన్ఛార్జిగా ఒకరు ఇక్కడ ఉన్నామని చెప్పి అన్నారు. మరి వాళ్ళు కూడా ఈ రోజు జరిగిన కార్యక్రమాన్ని ప్రెస్ కవరేజ్ కూడా చేస్తే బాగుంటుందని చెప్పి అంటూ, మీరు ఇంకా ఎదగాలి, ఎందుకంటే మీ లైఫ్ ఇంకా ఎంతో దూరంలో ఉంది. ఇప్పుడు నేను ఆగస్ట్ లోపల రిటైర్ కాబోతున్నాను. సారు ఆల్రెడీ రిటైర్ అయ్యిండు, జానీ సార్ రిటైర్ అయ్యిండు, రఘుపతి సార్ రిటైర్ అయ్యిండు. మరి ఉద్యోగ గమనం లోపల మన యొక్క ఏజ్ ఫ్యాక్ట్ కారణంగా అది తప్పనిసరి కాబట్టి మనం రిటైర్ కావడం అనేది జరగడం అనేది జరుగుతుంది. మరి మీరందరూ కూడా ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని ఈ పాఠశాలను కానీ తర్వాత ఈ యొక్క టీచర్లను కానీ ఎవ్వరు కూడా మర్చిపోకుండా ఈ యొక్క పాఠశాల కీర్తిని మీ ద్వారా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ, మీరందరూ కూడా ఎక్కువ సమయాన్ని మీ యొక్క కుటుంబంతో గడపండి. మీ పిల్లలు మంచిగా మీకు ఎదగాలంటే చాలామంది సెల్ ఫోన్ లోపల ఈ మధ్యకాలంలో ఎక్కువగా విరామం దొరికిందంటే టీవీయా లేకపోతే సెల్ ఫోనా అనేటువంటి రోజుల లోపల మీ పిల్లలతోటి మీ తల్లిదండ్రులతోటి కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడిపినట్లయితే మీరు వాళ్ళు అందరూ కూడా ఒక సామాజికమైనటువంటి సోషలైజేషన్ జరగటానికి అవకాశం ఉంటుంది. దాంతో ఒక మంచి కుటుంబంగా ఎదగటానికి అవకాశం ఉంటుంది. మరి మీరు మీ పిల్లలు మీ కుటుంబము అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఎప్పటికీ ఉండాలని, మమ్మల్ని కూడా ఎప్పుడు మర్చిపోవద్దని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పూజా విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసి ముగిస్తాం.